నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. గణేష్ ఉత్సవాలకు నెల్లూరంతా ముస్తాబవుతుందండి. ముఖ్యంగా పలు సెంటర్లలో అయితే భారీ ఎత్తున కటౌట్లను కానీ ఆర్చీలను కానీ రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా మనం వరమహాలక్ష్మి పక్కనే మనకు పెద్ద ఆర్చీ వేసి సినిమా లెవెల్లో తలపించేలాగా ఇక్కడ ఆర్చీలు వేసి సెటప్ చేస్తున్నారు. లంబోదర గణేష్ సెంటర్ అని పేరు పెట్టున్నారు. సెటప్ అయితే వేరే లెవెల్లో ఉందండి. నిజంగా చాలా అద్భుతంగా వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. మనమైతే లోపలికి వచ్చేసామండి. చూస్తుంటే బాహుబలి మూవీ గుర్తొస్తుంది. మాహిష్మతి సామ్రాజ్యం లాగా రెడీ చేస్తున్నారు. చాలా హైలైట్గా ఉందండి ఈ సెటప్ అంతా. చాలా హై లెవెల్లో సరే మంచి డిజైనింగ్తో చేస్తూ ఉన్నారు. అంటే ఈ సెటప్ చూసుకుంటే మనం ఒక రాజ్మహల్లోకి వచ్చామా అన్నంత ఫీలింగ్ వస్తుంది. సేమ్ బాహుబలి సెటప్పేనండి. పైన చూసుకుంటే గుడి గంటల స్టైల్స్లో చాలా గంటలు మోడల్స్ అయితే పెట్టేస్తున్నారు. చుట్టూ ఇరువైపులా శూలాలు పెట్టున్నారు. ఇరువైపులా అయితే శూలాలు మోడల్స్లో డిజైన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఉందండి, వర్క్ జరుగుతూ ఉంది, ఇంతటితో ఆగలేదు, ఇంకా చాలా చేస్తున్నారు దీనికి. గజరాజుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రంట్లో. వినాయకుడిని కూడా ఏర్పాటు చేస్తున్నారండి. విగ్రహాన్ని చూసుకుంటే మనకు నటరాజు మోడల్లో ఈ బొమ్మనైతే వినాయకుని బొమ్మను పెట్టున్నారు వీళ్ళు. ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు. వర్క్ అంతా అయిపోయిన తర్వాత వినాయక చవితి రోజు దీన్ని ఓపెన్ చేసి దీనికి డెకరేషన్స్ పూలలతో అలంకరించడం చేస్తారు. చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని ఉన్నారు. వినాయకునికి హారాలు కూడా చాలా అందంగా రెడీ చేస్తున్నారండి. హారము అలాగే చేతులకి కంటాలు అన్నీ వేస్తున్నారు. సూపర్గా ఉంది. అది కూడా కుందన్స్తో అట్లా డిజైన్ చేస్తున్నారు. మళ్ళీ మనం హారాన్ని కూడా వాళ్ళు అంటే బొమ్మలోనే రాకుండా వెరైటీగా రెడీ చేసి వేస్తున్నారు. సూపర్గా ఉందండి ఈ సెటప్ అంతా. చూసుకుంటే మన నెల్లూరులోనే హైలైట్గా ఉంది ఇది. అసలు ఇది ఏం మెటీరియల్ చూద్దామండి. చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూస్తుంటే మనకు ఇది ఒక టెంపుల్ థీమా లేకపోతే బాహుబలి థీమా రెండు అర్థం కావట్లేదు. చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టయితే చేస్తున్నారు. చాలా హైలైట్గా ఉందండి. మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీగా చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. మనము ఓన్లీ మూవీస్లోనే ఇలాంటివి సెటప్స్ చూస్తూ ఉంటాము. సేమ్ అదే ఇట్లా యాస్టీస్గా ఇక్కడ దించేస్తున్నారు. ఈ సెటప్ చూస్తుంటే పాతకాలం రాజుల కాలంలో ఉంటుంది కదండి. రాజ్ మహల్ సేమ్ అదే ఫీల్ వస్తుంది నాకైతే. మొత్తం ఈ వాళ్ళ థీమ్ కూడా అలాగే ఉంది. రాజ్మహల్ థీమే అనుకుంటున్నాను. మనం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ థీమ్తో ఇది డిజైన్ చేశారనేది. ఇక్కడంతా చూసుకుంటే ఈ సెటప్ అంతా కూడా మనకు రాజుల కాలంలో జరిగే అలాగే కనిపిస్తూ ఉంది. టీడీపీ 19వ డివిజన్ కార్పొరేటరు ఈ కమిటీ మెంబర్స్ మనతో ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సెటప్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఏ థీమ్తో చేశారు సార్? అందరికీ నమస్కారం. నా పేరు మదన్ కుమార్ రెడ్డి. నెల్లూరు నగరంలో మాగుంట్ లేఅవుట్ బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి లంబోదర సెంటర్ మొట్టమొదటిగా నెల్లూరు నగరంలో తొలిసారిగా ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా వ్యాపార సముదాయాల వ్యాపారస్తులు మరియు బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ లంబోదర సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఒక భారీ సెట్టింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తమిళనాడులోని విగ్రహాలకు ప్రసిద్ధిగాంచినటువంటి తంజావూరు నుంచి శిల్పులను పిలిపించి ఒక ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్ని గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ వేయించడం జరిగింది. ఇది తంజావూరు కంప్లీట్ సెట్టింగ్. లోపల అంటే ఒక తమిళనాడులో గుడులకు ఫేమస్. ఒక టెంపుల్కి వెళ్తే ఒక గాలిగోపురం దిగాలంటే మెట్లు ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ మెట్లు ఎక్కాలి. గర్భగుడిలోకి వెళ్తే మళ్ళీ దేవుణ్ణి తల ఉంచి చూడాలి. ఈ ఒక గుడిలోకి వెళితే ఎంత సంతోషంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత భక్తితో మనం బయటకు వస్తామో అదేవిధంగా ఈ థీమ్ని మనం సెట్ చేసి లోపల కూడా గుడిలోకి వెళ్ళేటప్పుడు అనేక రకాల విగ్రహాలు ఉత్సవమూర్తులు ఉంటారు. అదే పద్ధతిలో ఇక్కడ మనం అనేక విగ్రహాలని ఉత్సవమూర్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం నెల్లూరు నగరంలోనే కాదు, నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సెట్టింగ్ని హైదరాబాద్లో వేస్తుంటారేమో నాకు తెలియదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం తొలిసారిగా మన నెల్లూరులో లంబోదర సెంటర్లో వేయడం నిజంగా
చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సో చూసారు కదండి లంబోదర టెంపుల్ సెట్టింగ్. సో ఇది తంజావూరు నుంచి ఇక్కడ వర్కర్స్ని పిలిపించి సో సేమ్ టెంపుల్ థీమ్తో వీళ్ళు డిజైన్ చేశారండి. చాలా మన నెల్లూరులోనే భారీ కట్అవుట్ అని చెప్పొచ్చు, సెటప్ అని చెప్పొచ్చు. నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇంత పెద్ద థీమ్తో ఎవరు రెడీ చేయలేదండి. ఫస్ట్ టైం మన నెల్లూరులో ఇంత పెద్ద భారీ సెట్టింగ్ వేసి చేస్తున్నారు. ఇదండి ఈరోజు వినాయక చవితి కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహాల గురించి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.